అందరికీ హాయ్. ఈ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను వెళ్ళే నర్సరీలో ఉంటుందనమాట ఈ ప్లాంట్. రంగుని క్రీపర్ రాధా మనోహరం. సరే టాపిక్‌లోకి వెళ్దాం. ఒక ఇష్యూ నడిచి, ఆ ఇష్యూకి నాకు నా లైఫ్‌లో ఇది నేను సఫర్ అవుతున్నాను అనే ఒకరి మీద ఏదైనా చిన్న కంప్లెయింట్ ఎళ్ళిందనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఈ వీళ్ళ మీద కక్ష వచ్చేస్తదనమాట. వాళ్ళు రియాలిటీని యాక్సెప్ట్ చేయలేరు. ఇది రాంగే కదా! రైట్ చేసుకుందాం. ఇంత బుద్ధిమంతులు కానీ, ఇంత మంచోళ్ళు కానీ ఎవరు లేరు సమాజంలో. వాళ్ళెంటనే ఏం చేస్తారంటే రివర్స్‌లో మన మీదే లేనిపోని ఎక్కిచ్చి అవతల వాళ్ళకి చెప్పించి, ఆ గొడవని రివర్స్‌లో మనకే పంపిస్తారనమాట. ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటారు. మీరు ఏం కంగారు పడొద్దు, ఏమి ఏడవద్దు, టెన్షన్ అవ్వద్దు. ఎవరి జీవితంలో ఎవ్వరు ఏం చేయలేరు. మీరు వాళ్ళ పట్ల ఎంత మంచిగా ఉంటున్నారు, వాళ్ళని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళని ఎంత చూసుకుంటున్నారనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. అలాంటి అర్థం చేసుకోలేనోళ్ళంటే వాళ్ళు చాలా ఆహ్, అంత తెలివి లేదనుకోవాలి. అంత ఇది లేదు బుర్ర అనుకోవాలంతే. ఎవరేం చెప్పినా నమ్మేస్తున్నారంటే గొర్రె కషాయోడిని నమ్మినట్టు ఈళ్ళు గొర్రెల్లాగా నమ్ముతున్నారు అనుకోవాలనమాట అలాంటోళ్ళని. ఇంక ఎంటనే రివర్స్ అయిపోయి వాళ్ళు ఈళ్ళ మీద గొడవలాడేసి, కక్షలు పెట్టుకొని చుట్టాలందరికి చెప్పేసి ఇంత తతంగం చేస్తారు. మీరంతా చాలా కూల్‌గా ఉండండి. ఎవరు ఎవరిని ఏం చేయలేరు. ఎవరి లైఫ్ ఆళ్ళది. మీ తప్పు లేనప్పుడు మీరు అస్సలే భయపడవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఎన్నో అని బాధ పెడతా ఉంటారు. అలా బాధ పెడితే ఎవరు పాపాన వాళ్ళే పోతారు. దేవుడంటూ ఉన్నాడు. కర్మ అంటూ ఒకటుంటుందని నమ్మండి. నా ఛానెల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకి చెప్తున్నాను. ఎవ్వరు ఏం చెప్పినా నమ్మేయడం గాదు. వాళ్ళతో మీ రిలేషన్ ఏంటి అనేది మీరు బుర్రలో పెట్టుకోండి.